నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కలకత్తాలోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్పై జరిగిన సంఘటనపై చిత్తూరు తిరుపతి జిల్లాలో ర్యాలీ సాటి వైద్యురాలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదు పేర్కొన్న వైద్య విద్యార్థులు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖ మహానగరంలో జరుగుతున్నటువంటి ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికుల నిరసన రద్దయిన స్టార్ ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళన ఇక వార్తల్లోని వివరాలు కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ చిత్తూరు ప్రభుత్వ వైద్యులు మరియు ప్రైవేటు వైద్యులు హాస్పిటల్లో యజమాని మరియు సిబ్బంది కలిసి చిత్తూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు సుమారు 500 మంది విద్యార్థులు వైద్యులు భారీ ర్యాలీగా సాటి వైద్యురాలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని వైద్యులు విద్యార్థులు మీడియాకు తెలియజేశారు చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ విగ్రహం వరకు 500 మంది వైద్య విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యులు మరియు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు పశ్చిమ బెంగాల్ కోల్కతా డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై అత్యాచారాన్ని ఖండిస్తూ అక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓ మహిళపై అత్యాచారం జరిగినా ఇంతవరకు దోషులను పట్టి శిక్షించడం ఏది కానీ జరగలేదని మహిళలకు రక్షణ లేకపోతే బయటకు రావడానికి భయభ్రాంతులకు గురవుతారని తెలిపారు సాటి వైద్యురాలకు న్యాయం జరిగే వరకు దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని మీడియాకు తెలియజేశారు చిత్తూరు నగరంలో కొద్దిసేపటి పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ డాక్టర్స్ మీద ఏమన్నా దౌర్జన్యాలు చేస్తే వాళ్ళు నాన్ బెయిలబుల్ అరెస్ట్ అటువంటి చట్టం అవుతుంది దాన్ని ఇంకా పకడ్బందీగా కొన్ని సవరణలు చేసి పకడ్బందీగా చేస్తే తప్ప వైద్యులు మన భారతదేశంలో తమ వృత్తిని తాము చేయడానికి చాలా భయపడుతుంది నిరసన యాక్చువల్గా మిగతా హాస్పిటల్ సిబ్బంది వైద్య సిబ్బంది దాన్ని ఏదో సూసైడ్ లాగా చేయాలని అనుకుంటారు తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసి 4 గంటలు వేరే కాలేజీకి మళ్ళీ ప్రిన్సిపాల్గా అపాయింట్ చేస్తారు అంటే అక్కడున్న ఒక మహిళా ముఖ్యమంత్రి ఆమె హెల్త్ మినిస్టర్ కూడా ఆమె హోమ్ మినిస్టర్ ఆమె చీఫ్ మినిస్టర్ ఆమె లేడీ ఆడ అమ్మాయి మీద ఇంత అఘాయిత్యం జరిగితే కఠినమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళ నేరస్తుల్ని కాపాడేదానికి ప్రయత్నిస్తాం దీనికి పూర్తిగా నిరసన తెలియజేస్తూ భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో న్యూయార్క్లో ఆమ్స్టర్డామ్ ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పిలుపునిచ్చారు శనివారం ఉదయం చిత్తూరు పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐటీసీ నియోజకవర్గ సమావేశం సత్యమూర్తి అధ్యక్షతన జరిగింది శనివారం ఉదయం చిత్తూరు పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐటీసీ నియోజకవర్గ సమావేశం సత్యమూర్తి అధ్యక్షతన జరిగింది ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖ మహానగరంలో జరుగుతున్నటువంటి ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని ఆయన అన్నారు వైజాగ్ స్టీల్ ను సెయిల్ లో విలీనం చేయాలని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ మరియు పీఎఫ్ తో కూడిన భద్రతా బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు కార్మిక వర్గ హక్కులు విశాఖపట్నం ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతూనే రాష్ట్రం విడిపోయిన తరువాత విభజన హామీలను అమలు కోసం ఉద్యమించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించడం జరిగింది ఆ డబ్బులు గ్రాంట్ గా ఇస్తున్నారా లేక అప్పుగా ఇస్తున్నారా స్పష్టంగా ప్రకటించాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, చిత్తూరు నియోజకవర్గ కార్యదర్శి దాసరి చంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి, గౌరవ అధ్యక్షులు సత్యమూర్తి, నియోజకవర్గ నాయకులు విజయ్ కుమార్, ఆర్ముగం రెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రజని, అఫ్జల్, మెడికల్ యూనియన్ నాయకులు మణికంఠ, సెంగర్, సివిల్ సప్లైస్ యూనియన్ నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వేలాది మంది కార్మికుల్ని నేను అధికారంలో వచ్చిన నిన్ను తీసేస్తానన్న ఒక ధోరణిలో పనిలో నుంచి తొలగించడం జరిగింది. ఈరోజు వాళ్ళపైన అదేవిధంగా స్కీమ్ వర్కర్లకు ఇచ్చినటువంటి ఆశా అంగన్వాడీ వాళ్ళకి మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచాలని, మున్సిపాలిటీ కార్మికులకు సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ చేయాలని, హాస్పిటల్ కార్మికులకు 549 జీవో ప్రకారం 16,000 జీతాలు ఇవ్వాలని అనేక డిమాండ్ల పైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. చిత్తూరులో ఉన్నటువంటి అపోలో కార్మికులకు కూడా 549 జీవో ప్రకారం జరగబోయే జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కార్యాచరణ రూపొందించుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి 9:35 చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేటెడ్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డీఐజీ సిమోజీ బాజ్పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు 9:58 హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. వీరి వెంట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంట హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. కలకత్తాలోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్పై జరిగిన సంఘటనపై బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు, కొల్లా ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని గిరింపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు నగరంలో గిరింపేట నుండి ఎన్వీఎస్ సావిత్రమ్మ కళాశాల విద్యార్థులతో కలిసి బీజేపీ నాయకులు చిట్టిబాబు ఆధ్వర్యంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. చిట్టిబాబు మాట్లాడుతూ మానవ మృగాలు అత్యంత పైశాచికంగా, అమానుషంగా, సామూహికంగా అత్యాచారం చేసి డాక్టర్ను చంపేయడం అత్యంత దారుణమైన, బాధాకరమైన, హేయమైన సంఘటన అని తెలిపారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని కోరారు. గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, పౌరులు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చాలా దారుణమని అన్నారు. సెక్యులర్ పార్టీలని దేశంలో ఘోషిస్తున్న రాజకీయ పార్టీలు నోరు తెరవకుండా ఉండడం దేనికి సంకేతమని తెలిపారు. మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకపోవడం సిగ్గుచేటు అని తెలిపారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టేంత వరకు పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు నిషితారాజు మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడే దుర్మార్గులను, మానవ మృగాలను బహిరంగంగా కాల్చాలి లేదా అలాంటి దుర్మార్గులను బహిరంగంగా ఉరితీయాలని, కఠినమైన శిక్షల అమలు జరపాలని ప్రజలందరూ సమైక్యమై నినదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిషితారాజు, చిట్టిబాబు, జ్యోతీశ్వరి, రామభద్ర, కరుణాకర్ సిద్ధు, గాలి గాంధీ, పాండియన్, సునీల్ కుమార్, జ్యోతిబాబు, మూర్తి, సులోచన, సావిత్రి, కరుణ, కాలేజీ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. దోమల వృద్ధిని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నీటి కుంటల్లో దోమ లార్వాలను నాశనం చేయడానికి డ్రోన్లతో మందులను పిచికారీ చేస్తున్నట్లు చిత్తూరు నగరపాలక కమిషనర్ డాక్టర్ జె అరుణ చెప్పారు.
డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాల మేరకు దోమల వృద్ధిని నియంత్రించడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. శనివారం ఉదయం నగరంలోని బాలాజీ కాలనీ, ఓబనపల్లి ప్రాంతాలలో నీటి కుంటలు, నీటి నిల్వ ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో వెక్టోబాగ్ బయాలజికల్ ఇన్సెక్టిసైడ్ మందును పిచికారీ చేశారు. మనుషులు వెళ్లలేని నీటి కుంటలు, నిల్వ నీటి ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో మందును పిచికారీ చేశారు. నిల్వ నీటిలోని దోమ లార్వాలను నాశనం చేయడం ద్వారా దోమల వృద్ధిని గణనీయంగా తగ్గించవచ్చు. అధికారులు గుర్తించిన దోమల వృద్ధి ఎక్కువగా ఉన్న 8 బ్లాక్ స్పాట్ ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో దోమ లార్వాల నియంత్రణకు మందులను పిచికారీ చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ప్రక్రియను కొనసాగించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నయ్య, మలేరియా అసిస్టెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లోని ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో 68వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎండి ప్రసాద్, గిరిబాబు, నరేంద్రలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు సంఘం అభ్యుదయానికి, సంక్షేమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు విషయంలో న్యాయం జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన అక్రిడేషన్ కార్డులు మంజూరు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు, ఇంటి స్థలాలు తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం మానికొండ చలపతిరావుకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నేతలు గిరిబాబు, రాధాకృష్ణ, విలేకరులు నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మబ్బు నారాయణ రెడ్డి, మనవాళ్లు శ్రీరాజు, సాక్షి సుబ్రహ్మణ్యం, ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణ, వీడియోగ్రాఫర్స్ రాజు, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 67 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను మనం ఏపీడబ్ల్యూజే తిరుపతి కార్యాలయంలో జరుపుకుంటున్నాం. మానికొండ చలపతిరావు గారు 67 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజే కృషి చేసింది. ఈ 67 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేలో నాయకత్వాన్ని స్వీకరించారు. అటు ప్రభుత్వాలకు, ఇటు జర్నలిస్టులకు వారధిగా ఉంటూ యూనియన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ప్రధానంగా విలేకరులకు అందరికీ, అర్హులైన వారందరూ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి సమస్యల కోసం కృషి చేసిన సంఘం ఏపీడబ్ల్యూజే. చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 67 వసంతాలు పూర్తి చేసుకుని నేడు దిగ్విజయంగా 68వ వసంతంలో పొడవుపెట్టిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ముందుగా యూనియన్ నాయకులకు, అలాగే సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మన యూనియన్లో పనిచేసినటువంటి అనేక మంది నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదవుల్లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రి కూడా అయ్యి కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. వారందరూ కూడా ఈ ఏపీడబ్ల్యూజే ఈ యొక్క నాయకత్వ లక్షణాలు ఇక్కడ పుణికిపుచ్చుకొని వారి రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవల ఎన్నికైనటువంటి చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మురళీమోహన్ కూడా పూర్వపు ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. రాయలసీమలోని 6 జిల్లాలను కలుపుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంతో సహా మొత్తం 18,000 ఎకరాలను దోపిడీ చేసిన సంఘటనలు ఎన్నో. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక బాధితులు వెలుగులోకి వచ్చారని, ఈ భూ దోపిడీదారులు జైలుకి పోవడం తథ్యమని బీజేపీ నేతలు కోల ఆనంద్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ దగ్గుపాటి శ్రీహరిరావు తదితరులు తెలియజేశారు. రేణుగుంట టౌన్లో కావచ్చు, ఇవన్నీ కూడా గత శాసనసభ్యుడి యొక్క ఆదేశాలతో జరిగిన ఈ దోపిడీ, వేలాది కోట్ల దోపిడీ జరిగింది. ఈ దోపిడీ ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ సిఐడి కావచ్చు, ఈడీకి కావచ్చు, మేము వెంటనే దీని మీద మరి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈ జరిగినటువంటి దోపిడీలో భాగస్వాములైనటువంటి వారిని ఎవరిని వదిలేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో మరి రాజీవ్ నగర్ ఉంది.
రాజీవ్ నగర్లో దగ్గర 200 కోట్లండి. 4600 ఇంటి పట్టాలు ఇచ్చారు. గతంలోనే గత ప్రభుత్వం జరిగినటువంటి దోపిడీ ఇది. అది కూడా 200 కోట్ల పై మాట జరిగినటువంటి దోపిడీ రాజీవ్ నగర్. కాళహస్తి టౌన్ దగ్గర ఉంటుంది అనుకొని ఒక 1 కిలోమీటర్ దూరంలో. అతిపెద్ద మీరు ఎవరైనా కనుక్కోవచ్చు, కాళహస్తి రిపోర్ట్లో కూడా కనుక్కోవచ్చు మీరు. ఎంత దోపిడీ జరిగింది రాజీవ్ నగర్లో అంటే 200 కోట్ల పైచి. గత శాసనసభ్యుడి యొక్క అనుచరులు ఇప్పటికి కూడా దాని మీద మరి మా ప్రభుత్వం, మాది ఏదైతే మిత్రపక్ష ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిందో వచ్చిన వెంటనే కాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మరి దగ్గర 200 ఇళ్ళను కూడా నేలమట్టం జరిగింది రాజీవ్ నగర్లో. 200 ఇళ్ళు అక్రమంగా నిర్మించుకొని ఉంటే అవన్నీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. జేసీబీలు పంపించి కొట్టడం కూడా జరిగింది మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటిది. మరి అదేవిధంగా ఇంక చూసుకుంటే మరి గతంలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ విఆర్ఓ కావచ్చు. మరి ఇక చూస్తే జీవో నెంబరు 257 నకిలీ ఎన్ఓసీలు ఇచ్చినారు. జీవో నెంబర్ 257 ఇచ్చి నకిలీ ఎన్ఓసీ ఇచ్చి దీని మీద ఈ యొక్క 6000 ఎకరాలు దోపిడీని జరిగినట్టు మాకు పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఇకపోతే మరి వీటన్నిటికి కూడా శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యుడి యొక్క సలహాలతో జరిగింది. ఖచ్చితంగా దీని మీద మరి ఎంత దూరమైనా వెళ్ళేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికీ మా మిత్రుడు చెప్పినట్టు మరి ఈ యొక్క దోపిడీని మరి ఏ రకమైనటువంటి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ప్రతి ఒక్కరు కూడా మేము ఆధారాలతో మేము ముందుకు వచ్చాం. పత్రికా ముఖం ద్వారా మేము ఈ ఆధారాలన్నీ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఆల్రెడీ జరుపుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు కూడా చూసుకోవచ్చు. మీకు కూడా కాపీని ఇప్పుడు అందజేస్తాము. ఇవన్నీ కూడా సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో విఆర్ఓల నుంచి మరి ఎంఆర్ఓల నుంచి అదేవిధంగా సబ్ రిజిస్టర్ల నుంచి కలెక్టర్ వరకు కూడా ఈ దోపిడీలో భాగస్వాములైనారు. వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఈ పత్రిక ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదని, ఇది రాజ్యాంగ విజయమని, ఫెడరల్ వ్యవస్థ సాధించిన విజయమని, సుప్రీంకోర్టు తీర్పును ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్లి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. మాదిగల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. మాల మాదిగల నాయకులు కలిసి ఉమ్మడి సమస్యలపై పోరాటం చేయాలని పేర్కొన్నారు. దళితులను ముందు పెట్టి వారి వెనుక భారీ దోపిడీ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో విచ్ఛిన్నకర రాజకీయాలకు జగన్ పాల్పడ్డారు. అందుకే ప్రజలు గుణపాఠం నేర్పారని తెలిపారు. కూనీకోళ్లు కబ్జాకోర్లను వెంటబెట్టుకుని తిరుగుతున్న జగన్ను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. శిరోముండనం చేసిన వైసీపీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అప్పుడే ప్రజలు నమ్ముతారని చెప్పారు. కూనీకోర్లను, ముఠాకోర్లను, కబ్జాదారులను రాజకీయాల నుంచి పక్కన పెట్టాలని తెలిపారు. ఇలాంటి విధానాలపై అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. దళితుల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా దళితులని ముందు పెట్టి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అని చెప్పి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ వెనక పెద్ద దోపిడీ జరిగింది. ఆ దోపిడీని వెలుగులోకి తీయాలి. ఆ దోపిడీని వెలుగులోకి తీసి నేరస్తుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేరస్తుల్ని రాజకీయాల నుంచి పంపించాల్సిన అవసరం ఉంది. సమాజం ఏమనుకుందంటే ఇతను ఏదో అందరూ పేదవాళ్ళకి చేస్తున్నాడు అనుకుంది, కానీ పేదవాళ్ళు జరిగింది ఏం లేదు. నెట్ రిజల్ట్ పేదలను ఊరికే రెచ్చగొట్టాడు. అంటే ఒక పెత్తందారులనే ఒక పెట్టి ఆ పెత్తందారుల క్లాజులో అందరినీ సమాజం మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారు. విచ్ఛిన్నకరమైన పాలిటిక్స్ ప్లే చేశారు. దానివల్ల సమాజంలో ఒక విపరీత ధోరణులు వచ్చాయి. మళ్ళీ మేమందరం కలిసి సమాజంలో పునరేకరణ జరిగి అందరం కలిసి ఎదగాల్సిన సమాజంలో ఈ కులం వద్దు, ఆ కులం వద్దు, వాళ్ళొద్దు, వీళ్ళొద్దు అంటే మనల్ని వద్దంటారు. అవర్ సొసైటీ ఈజ్ వెరీ ఇంక్లూజివ్. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వీళ్ళందరూ చెప్పింది అందరూ కలిసి ఎదగాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచ్ఛిన్నకరమైన విధానాలను ఎన్నుకొని కమ్మవారు వద్దు, కాపులొద్దు, వైశ్యులొద్దు, బ్రాహ్మణులొద్దు, మాదిగలొద్దు, బీసీలు మదర్ క్యాస్ట్లొద్దు, బీసీల్లో వీళ్ళుగారు వీళ్ళొద్దు, అట్లా కేటగరైజ్ చేశాడు ఆయన. అట్లా విభజించాడు సమాజాన్ని. ఆ విభజించడం వల్ల, ఆ ఎక్స్క్లూజివ్ చేయటం వల్ల సమాజం అంతా కూర్చొని గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అందరు కూర్చొని మనమంతా కలిసి ఉండి అతనేది విడగొడుతున్నాడని చెప్పి మొన్న రిజల్ట్లో సమాజం అంతా కూడా ఎదురు తిరిగింది.
అందువల్ల జగన్ గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాంటి విచ్ఛిన్నకరమైన సమాజంలో విచ్ఛిన్నం చేసే, దేశంలో విచ్ఛిన్నం చేసే పోకడలు మీరు మానుకోవాలి. ఆ విషయాలు గత 5 సంవత్సరాలు చేసిన విషయాలు మీరు పునర్సమీక్షించుకోవాలి. అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయాలు చేయాలి. కానీ ఎక్స్క్లూజివ్ ఒకళ్ళని పంపిస్తే నిన్ను ఎక్స్క్లూడ్ చేస్తారు ప్రజలు అనే విషయాన్ని గమనంలో తీసుకోమని తిరుపతి వేదికగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ మిమిక్రీ కళాకారులు శాంబోలు హరినాథ్, రంగస్థల కళాకారులు వెంకటాద్రి, మేకల గంగయ్య, విక్రమ్ స్వామి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసిరెడ్డి, మునినాథారెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోల హరిణ, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, జయమ్మ, మునికుమారి, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. నగర సంకీర్తన ప్రతి శనివారం తిరుపతి మన గోవిందరాజ స్వామి యొక్క ఆంజనేయ గుడి దగ్గర నుంచి ప్రారంభించి మరి 4 మాడ వీధుల్లో కూడా తిరుగుతూ భక్తులు విశేష ప్రధానికం భక్తులంతా పాల్గొని అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొని భక్తి పారవస్యంతో తన్మత్యంతో వారి యొక్క ఆ భగవంతుడి యొక్క కోరికలను వాళ్ళ భగవంతుడి కోరికలను తీర్చమని వారు ఈ భజన రూపంలో వేడుకోవడంలో చాలా విశేషమైంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీర్చేట ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మరి గుండాల గోపీనాథ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. ఈ యొక్క పుర ప్రముఖులు భక్తులు కూడా పాల్గొని ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క ఈ భజనలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం. నమో వెంకటేశాయ. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల కుమారుడు ఆరణి మదన్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మహిళలకు చీరలు, గాజులు, పేదలకి పాదరక్షకలు, విద్యార్థులకు పుస్తకాలు, స్కేల్స్, పెన్సిల్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఆరణి మదన్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు తిరుపతి ప్రజలకి ఎంతో శుభదినంగా నేను చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో యువ నాయకులు ఎలా ఉన్నారనేది ప్రతి ఒక్క తిరుపతి ప్రజలు చూశారు. కానీ ఈరోజు మా జనసేన యూత్ ఐకాన్ ఆరణి మదన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వృద్ధులకి పాదరక్షలు, మహిళలకి పసుపు కుంకాలు, గాజులు, చీరలు, జాకెట్లు పంచుతూ అట్లే పేద ప్రజలకి, చిన్నపిల్లలకి పుస్తకాలు, జామెట్రీ బాక్సులు పంచి పేద ఆకలితో ఉన్న వారికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నెరవేర్చుకుంటున్నాం. మా యూత్ ఐకాన్, మా జనసేన యూత్ ఐకాన్ ఆరణి మదన్ గారి నాయకత్వం వర్ధిల్లాలని తెలియజేస్తున్నాను. పొంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యులు కోల్కతాలో జరిగిన మహిళా వైద్యురాలపై హత్యను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. పొంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు కోల్కతాలో జరిగిన మహిళా వైద్యురాలపై హత్యను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వైద్యురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. దుర్భాగ్యంగా అమ్మాయిని చేరడం జరిగింది. ఈ విషయాన్ని మన ప్రభుత్వం వారు పార్లమెంట్లో పెట్టి డాక్టర్స్ అందరికీ కూడా రక్షణ కల్పించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకురావాలనేసి మా యొక్క డాక్టర్ సంఘం తరఫున
ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల తరఫున, ప్రైవేట్ ఉద్యోగుల తరఫున, అందరి తరఫున వాళ్ళకి మేము విన్నవించుకుంటున్నాము. దయచేసి ఇకనైనా వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పిస్తే మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించుకుంటామనేసి పత్రికాముఖంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరి తరఫున కూడా ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం. కానీ ఒక జాతిలో ఉంటూ కేవలం ఒక మనిషికి ఇంకొక మనిషి భయపడాల్సిన దుర్గతి ఎలా వస్తుంది? కేవలం ఒక ఆలోచన వల్ల. ఆలోచనతోనే మొదలవుతాయి మన చర్యలుగా పరిణమిస్తాయి అవి. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి కుటుంబ స్థాయిలో, సొసైటీలో, గురువుల స్థాయిలో నుంచి ఒక స్త్రీకి ఎలా సొసైటీలో తను జాగ్రత్తగా మసులుకోవాలి అని నేర్పిస్తున్నట్లుగాని ఒక పురుషుడికి స్త్రీ పట్ల ఎంత గౌరవంగా ఉండాలి, వారిని ఎలా ప్రేమించాలి, వారికి ఎలా సెక్యూరిటీని అందించాలి అనేది కూడా నేర్పించాలని కోరుకుంటూ తన కోసం మేమందరం నిలబడతాము. ప్రభుత్వం ఆమెకి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. మేము ఈ హాస్పిటల్ వాతావరణంలో పనిచేసేటప్పుడు ఏ టైంలో అయినా రావాల్సి వస్తుంది. అది మేల్ డాక్టర్ అయినా కానీ, ఫిమేల్ డాక్టర్ అయినా కానీ. ఏ కోసరం వస్తారో ఆ టైంలో పేషెంట్కి ఏ సేవో ఏ ఇబ్బందో ఉంటే ఆ కాల్ అటెండ్ అయ్యే విధంగా వస్తారు. దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇట్లాంటి అన్యాయాలు చేస్తే రేపు ఎట్లా పరిస్థితి? అందుకోసము ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని, హాస్పిటల్లో పనిచేసే వాతావరణంలో ప్రభుత్వము డాక్టర్లకి రక్షణ కల్పించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాంటి వారికి ప్రజలు ఎప్పుడు తోడుగా ఉండాలా, ప్రభుత్వాలు కూడా ఎప్పుడు తోడుగా ఉండాలా. మా వంతు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అలాగే సామాన్య వ్యక్తిగా కూడా ఈరోజు మేము వాళ్ళకందరికీ మద్దతుగా తోడుగా ఉంటామని, ఎల్లవెల్లలా తోడుగా ఉంటామని, ఎవరైతే బాధితురాలు ఆ రోజు సంఘటన జరిగిన రోజు ఎవరి మీదైతే సంఘటన జరిగిందో వాళ్ళ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని ఆశిస్తూ, అలాగే వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేకూరాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. శనివారం 3వ విడత ప్రజా దర్బార్ కార్యక్రమం తిరుపతి పార్లమెంట్ కార్యాలయం నందు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి కూడా ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలు విన్నవించుకొని అర్జీలను అందజేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి కూడా ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలు విన్నవించుకొని అర్జీలను అందజేశారు. వచ్చిన అర్జీలను పరిశీలించి బాధితులతో మాట్లాడి వివరాలన్నింటినీ సేకరించిన అనంతరం మీడియా, పత్రికల వారితో అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది కార్పొరేటర్లు వారి డివిజన్ల నందు కొంతమంది ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ఆ సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు అందాయని చెప్పారు. విదేశీ విద్యలు అందిస్తామనే నెపంతో 200 మంది విద్యార్థుల వద్ద సుమారు ఒక్కొక్కరి వద్ద 15 లక్షల రూపాయలు వసూలు చేసిన ఉదంతం ఈ రోజు అర్జీ రూపంలో ప్రజా దర్బార్లో వెలుగు చూసిన ఘటనపై దిగ్భ్రాంతికి గురైనానని తెలిపారు. జరిగిన సంఘటనపై బాధితులు ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసి మొరపెట్టుకున్నా వారికి ఏమాత్రం న్యాయం జరగక ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారని చెప్పారు. జరిగిన ఉదంతాన్ని వెంటనే ఛేదించి విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేకూర్చాలని, అదేవిధంగా బాధ్యులైన మోసం చేసిన నేరస్తులను అరెస్టు చేసి శిక్ష పడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యరీత్యా డయాలసిస్ చేసుకుంటున్న వారి పూర్తి వివరాలను ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు వెంటనే కలెక్టర్ వారి కార్యాలయానికి పంపించాలని కోరారు. అలా బాధితుల వివరాలను, పేర్లను పంపని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా పెన్షన్ డబ్బులు అందక చాలా నష్టపోతున్నారని చెప్పారు. కావున వెంటనే అలాంటి బాధితులను ఆదుకోవాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు. తిరుపతి స్మార్ట్ సిటీ పనులలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిపైన కూడా సమగ్రంగా స్మార్ట్ సిటీ నిధులు గత వైసీపీ హయాంలో ఖర్చు పెట్టిన తీరు, పని వివరాలు, ఏ విధంగా మొదట పనులకు సంబంధించి ఎస్టిమేషన్ ఒక విధంగా, తరువాత ఎస్టిమేషన్స్ ఏ విధంగా భారీ ఎత్తున పెంచారు అనే దానిపై కూడా అనేక కంప్లైంట్లు ఆఫీస్కి రావడం జరిగిందని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులు భారీగా అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు దోచిన డబ్బుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతులు రావడం జరిగిందని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్న వేదిక తిరుపతి పార్లమెంట్ కార్యాలయమని చెప్పారు. ప్రజలందరూ తమ సమస్యలను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా విన్నవించుకోవాల్సిందిగా కోరారు.
ఈ విధంగా అనేక సమస్యలు కూడా భూదీనికి సంబంధించినవన్నీ కలెక్టరేట్కి అదేవిధంగా ఎస్పీ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి తిరుపతి పార్లమెంటు కార్యాలయం ప్రజల యొక్క వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రతి శనివారం కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ మేము మా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని కూడా తెలియజేస్తాం. పొంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సమావేశాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకుంటారని మండల పరిషత్ సభ్యులు హాజరు కాలేదు. పొంగనూరులో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ఏ కార్యక్రమం జరపాలన్నా టీడీపీ శ్రేణులు సభలు సమావేశాలు జరగనివ్వడానికి అవకాశం ఇవ్వడం లేదు. పొంగనూరులో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి వైఎస్ఆర్సీపీ ఏ కార్యక్రమం జరపాలన్నా టీడీపీ శ్రేణులు సభలు సమావేశాలు జరగనివ్వడానికి అవకాశం ఇవ్వడం లేదు. పొంగనూరు మండలంలో గ్రామస్థాయి ఎన్నికలు ఏకగ్రీవంగా ఎంపీటీసీలు సర్పంచులు వైఎస్ఆర్సీపీ ఎన్నుకుంది. తప్పుడు నిర్ణయాలతో గ్రామస్థాయి ఎన్నికలను జరగనివ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఉన్న కారణంగా ఇక్కడ వైసీపీ సమావేశాలను జరగనివ్వమని టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో మండల కార్యాలయానికి చేరుకున్నారు. గమనించిన వైసీపీ శ్రేణులు ఒక్కరు కూడా ఇక్కడ జరగబోవు మండల సమావేశానికి హాజరు కావడం లేదు. ఏ సమయానికి ఏం జరుగుతుందో అని హై టెన్షన్ నెలకొనడంతో మండల కార్యాలయం చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండల సర్వసభ్య సమావేశం సమయం 11 గంటలు అయినా ఎవరూ రాకపోవడంతో మండల అధికారి అబ్దుల్ రహీం సమావేశం వాయిదా పడినట్లు మీడియాకు వెల్లడించారు. మండల సర్వసభ్య సమావేశము 90 రోజులకు ఒకసారి 90 రోజుల లోపల ఒకసారి జరగవలసి ఉంది. అందులో భాగంగా 17వ తేదీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ సభ్యులకు సర్పంచులకు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ఎంపీ కూడా అందరికీ సర్క్యులర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 17వ తేదీ సమావేశం 10:30కి హాజరవడం జరిగింది. కానీ 11:30 వరకు కూడా ఏ సభ్యులకు ఒక్క సభ్యుడుగా గైరాజరైనందువలన కోరం లేనందువలన గైరాజరు మరి కోరం లేనందువలన సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయడం అనేది తదుపరి మండల అధ్యక్షుల వారితో సంప్రదించి తదుపరి సమావేశం ఎప్పుడైంది నిర్ణయిస్తామని మీకు తెలియజేయడం. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. స్టార్ ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ రద్దవడంతో ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. స్టార్ ఎయిర్లైన్స్ విమానం సర్వీస్ రద్దయిన సందర్భంగా ఈ నిరసన చేపట్టారు. ఉదయం 10:45 వచ్చి తిరిగి 11:15 బెల్గాంకు వెళ్తుంది. ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం నుండి వేచి ఉండడంతో ప్రయాణికులు అసహనం కోల్పోయి బైఠాయించారు. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న స్టార్ ఎయిర్లైన్స్ మేనేజర్ రామ్ కుమార్ మరియు సిబ్బందిపై మండిపడ్డారు. बहुत बुरा लग रहा है, गंदा लग रहा है कि संजय घोड़ावत के गांव से हूं मैं। ये प्राउड करना चाहिए कि संजय घोड़ावत का फ्लाइट से हम लोग घूमते हैं. देयर आर टन्स ऑफ कमेंट्स ऑन द फेसबुक, गूगल, यूट्यूब that this is the worst, बट हम लोग फिर भी उनके गांव से ऐसे लोगों के पे ट्रस्ट करते हैं कि हम लोग उनसे फ्लाइट करें. अगर आप लोग ऐसा कर रहे हैं तो हम लोगों को आपको क्यों ऊपर जाने दें? क्यों जाने दें? आप बोलो क्यों आएंगे? मैं 10 लोगों ने मुझे बोला था, मैं 20 लोगों को बोलूंगी, 50 लोगों को बोलूंगी कि मत जाओ इनसे, गंदा है. साथ में कोई प्रोडक्ट मत लो, गंदा है, बोलू नहीं हो सकता. నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకొని తిరుగు పయనమైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2:08 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 2:22 తిరుగు పయనమైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేటెడ్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉపరాష్ట్రపతికి అందజేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్,
ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డీఐజీ షిమోషి బాజ్పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. పొంగనూరు పట్టణంలో 50 రాళ్ల మరువ వద్ద వెలిసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసంలో 2వ శనివారం సందర్భంగా స్వామివారికి కూరగాయలతో అలంకారం నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకం, రకరకాల సుగంధ ద్రవ్యాలతో తైలాభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు ఆలయ కమిటీ వారు పంపిణీ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిఠల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక ఫ్యాక్టరీల మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, తెలంగాణ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మంచి జరగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ రాష్ట్రం అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పూర్తి స్థాయిలో స్వామివారి కృపా కటాక్షాలుండి ప్రజలకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వామి గారు దివ్యాశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడి ఉండాలని చెప్పేసి స్వామివారికి ప్రార్థించుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలకత్తాలోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్పై జరిగిన సంఘటనపై చిత్తూరు, తిరుపతి జిల్లాలో ర్యాలీ. సాటి వైద్యురాలకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ దోషులను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదు పేర్కొన్న వైద్య విద్యార్థులు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖ మహానగరంలో జరుగుతున్నటువంటి ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికుల నిరసన. రద్దయిన స్టార్ ఎయిర్లైన్స్ విమాన సర్వీస్. ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.